హాయ్ పల్లు. హాయ్ చక్రి, వెల్కమ్ టు యూట్యూబ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఫైనల్గా నువ్వు కూడా యూట్యూబ్ పెట్టేసినావా? పెట్టేశాను పల్లవి. నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా. ఇంట్లో మేమంతా నీ నవ్వులు భరించలేక నవ్వి 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 మేమైనా నవ్వేది, జనాలు కూడా నవ్వి నవ్వుతుంది ఇంకా బాగా జనాలకి. దానికోసమే కదా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. ఓకే, ఎట్లా పట్టాలో ఏమో అర్థం కావట్లేదే నిన్ను. ఎందుకు? మేము నవ్వి నవ్వి కడుపు నొప్పి అంటూ ఆయన నవ్విస్తూనే ఉంటాయి. ఇప్పుడు జనాలు కూడా పాపం నీ కామెడీ, వదిన కామెడీ, పిట్టుగాడు ఉన్నాడు వాడు పొట్టోడు, వాన్ కామెడీ మామూలుగా ఉండదు. ఇంకా అది ఎందుకో తెలియదు కానీ జనరల్గా ఇంట్లో అందరికీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది టన్నుగా వచ్చేసింది. అబ్బా, నాకైతే నిజంగా చాలా సంతోషం తెలుసా. అంతా ఓకే కానీ యూట్యూబ్లో ఏం మెసేజ్ ఇద్దామని. జనాలు పాపము అలసిపోయి వస్తారు ఇంటికి మార్నింగ్ నుంచి నైట్కి. వాళ్ళు వచ్చి కొంచెం ఏదో మొబైల్ ఎత్తుకొని చూస్తారు. వాళ్ళు కూడా కొద్దిగా హ్యాపీనెస్ పొందామనేసి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఇది నేను ఈ లైక్స్కి షేర్స్కి కాకుండా మన దగ్గర ఉండే హ్యాపీనెస్ వాళ్ళు పంచుదామని నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, ఆనందాన్ని పంచుతాను. అదే ఆ లెక్కే అనుకో. ఆనందాన్ని పంచుతున్నావు. ఓకే, అంటే మీ భాషలో మీరు అట్లా అంటారు కానీ నా లాంగ్వేజ్లో నేను ఇదే ఫ్లోలో పోతాను అనమాట. అంతే అంటావా? అంతే. సరే కానీ యూట్యూబ్ ముందరికి వచ్చి అలా అండి ఇలా అండి మేము అట్లాంటి భాషయే నాకు వద్దు స్వామి. ఎందుకు చెప్తున్నానంటే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈస్ మై యూట్యూబ్ అట్లాంటి పనులు మనకు వద్దు. మనము ఏం చెప్పాలో అది చెప్తాము, మనం ఏం కామెడీ చేస్తాము అది చేస్తాము, జనాలకి ఏం కావాలో అది ఇస్తాము. అంతకు మించి వేరే ఈ ఫ్యాషన్లు, ఈ స్టైల్గా మాట్లాడేది, ఒరిజినల్ లాంగ్వేజ్ ఇచ్చేసి ఏదో పెద్ద యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాము అనే విధంగా బిహేవ్ చేస్తా నాకు పట్టుకోదు అనమాట. ఓకే సరే కానీ వదిన కూడా నీ దాంట్లోకి వస్తుందా కామెడీలో? అయ్యో కంపల్సరీ వస్తుంది. ఆ పాప లేకండి ఏది లేదు. నేనే ఒక 100% అండి, ఇంకా పాప 150% అనమాట లెక్క. అది చెప్పాల్సిన అవసరం. అమ్మో, అసలు మీ ఇద్దరు కలిసినారంటే కాంబినేషన్ మామూలుగా ఉండదు. మరి పిట్టుగాడు వాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ మారొస్తాడు అన్నమాట మధ్యలో. అయితే అది బిగ్ బాస్ హౌసా ఏంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీ మారొస్తాడు, చూస్తాను మీరే. కాదు, వచ్చిన వాళ్ళంతా వస్తా ఎలిమినేషన్లు అవుతారా? ఎలిమినేషన్లు బోరు, వాడు వస్తే పాతకు పోతాడు అంతే. అంతే అంట. ఏం నడుస్తుంది ట్రెండింగ్ ఇప్పుడు? ట్రెండింగ్ లో ప్రస్తుతానికి పెంగ్విన్ జీవితం నడుస్తుంది. పెంగ్విన్ జీవితం పాపం అది ఏదో ఎప్పుడో 2007 వీడియో ఇప్పుడు ట్రెండింగ్ చేస్తాండ్రు. సో అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి అదో ట్రెండ్. ఇంకా నెక్స్ట్ మంత్ ఏమొస్తుంది తెలియదు ట్రెండింగ్. ఓకే, నీకు తెలిసిందే కదా మా జనాల గురించే. తెలుసు. ఏదన్నా ఒక్క చిన్న పాయింట్ దొరికితే చాలు, దాన్ని తిప్పించి మళ్ళీ దొరిలిచ్చి దాన్నే ముందుకి వెనక్కి తిప్పేసి వేసుకుంటా పోతా అంటారు సోషల్ మీడియాలో. ఓకే, మరి నువ్వు కూడా ఫాలో అవుతున్నావు కదా పెంగ్విన్ ని? అవుతా పాపం, ఇంకా జనాలతో పాటు మనం కూడా కదా పాపము. ఓదార్పు యాత్ర పాపము ఎవరు ఉన్నారు చెప్ప. ఇట్లా కామెడీనా ఇంకా ఏమేమి ఉంటాయి నీ దాంట్లో? కామెడీ ఉంటుంది, కుకింగ్ ఉంటుంది, సింగింగ్ ఉంటుంది, ట్రావెలింగ్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, మీమ్స్ ఉంటుంది, ప్రాంక్స్, ఏం కావాలో అన్నీ ఉంటాయి. ఇంట్లో సరుకులు ఉంటాయి మరి. అంటే అదేమంటారు, సూపర్ మార్కెట్ బజార్ ఏమేం కావాలో అన్నీ, మోర్ మార్కెట్ మరి ఏం కావాలో అన్నీ దొరుకుతాయి అనమాట. ఓకే, మీరు ఎత్తుక్కోవాలంటే దీంట్లో ఏం కావాలి ఈ చుట్టా అన్నీ లభించును. కాదు, ఇప్పుడు మీ ఛానల్లో మాకు కూడా ఏమైనా అవకాశాలు ఉంటాయా? అయ్యో బ్రహ్మాండంగా. ఏమేమి క్యారెక్టర్స్ ఇస్తారు? నీకేం కావాలో వచ్చి చేసుకోవచ్చు, అడుగు. మరి చెయ్యాలి అంటే చేసుకో. ఓకే సరే, అప్పుడప్పుడు మేము కూడా మీ దాంట్లో వచ్చి కనపడేదానికి అవకాశం ఇస్తే. ఫస్ట్ నువ్వేం చేస్తావంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 2 వీడియోలు చూసి నీకు అర్థమైపోతుంది. అంతే. ఏమిరా ఏం చేస్తా ఉన్నారా వీడు, ఏం వీడియోలు పెడతా అనుకుంటే దాన్ని బట్టి నువ్వు మళ్ళీ అడగచ్చు, నాకు ఒక చిన్న రోల్ ఇయ్యనేసి. ఓకే, రోల్ అంటే చికెన్ రోల్ అవి కాదు, యూట్యూబ్లో ఏదన్నా వీడియోలు ఏదన్నా. సరే సరే కానీ సింగింగ్ అన్నావు కదా, వదిన చాలా బాగా పాడుతుంది కదా. వదినకి సపరేట్ ఛానల్ ఇదే ఛానల్లోనే? ఇంట్లోనే మళ్ళీ సపరేట్గా వాళ్ళు ఒకటి నేను ఒకటి మెయింటైన్ చేసుకునే కాదు, ఒక ఇంట్లో ఉన్నాం కాబట్టి ఒక ఛానల్ మెయింటైన్ చేసుకుంటే పోతా ఉన్నాము. అంతేలే, ఒక ఛానల్లో ఆల్ కంటెంట్స్. అవును. సరేలే చక్రి, అయితే కంగ్రాచులేషన్స్. ఇప్పటికైనా నీ ఛానల్ నేమ్ రివీల్ చేయొచ్చు కదా. ఛానల్ పేరా? రెడీ, 1 2 3 స్టార్ట్. ట్రెండింగ్ 333. వినసొంపుగా ఉంది, మళ్ళీ ఇంకోసారి వేసుకో. ట్రెండింగ్ 333. ఏదన్నా నామకరణం చేశాడు 3 సార్లు చెప్తారు, ఇప్పుడు 2 సార్లు చెప్పిన, ఇంకోసారి చెప్పు.
ట్రెండింగ్ 333. పెట్టాడు సార్. పుట్టింది ఇప్పుడే బాగా వినిపించిందా? వినిపించింది. ట్రెండింగ్ 333. అవును, బేబీ పుట్టింది. నామకరణం అయిపోయింది. రేపు నుంచి పరిగెత్తుంది. అది సర్లే కానీ ఇంక నుంచి వీడియోలు ఇంకా ఆగకుండా ఒక ప్రవాహం లాగా రావాలి. ఓకే, డన్. ఓకేనా? ఓకే. ట్రెండింగ్ 333 అనేది ఉంది కదా, దాని రీజన్ ఏంటని చాలా మందికి డౌట్ వస్తుంది. ట్రెండింగ్ 333 అంటే ఇప్పుడు ఆల్రెడీ నీకు చెప్పా, ట్రెండింగ్ అనేది జనరల్ వర్డ్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఎత్తుకున్నా, ఫేస్బుక్ ఎత్తుకున్నా ఫస్ట్ టైప్ చేసేది ట్రెండింగ్ వీడియోస్. ఇప్పుడు ఏం నడుస్తుంది? ట్రెండింగ్ వీడియోస్, లేటెస్ట్ ట్రెండింగ్. సో అట్లా అందరూ స్టార్టింగ్ ట్రెండింగ్ అని యూస్ చేస్తారు. 333 అంటే 3 × 3 9. ఓకే, 9 అనేది నా లక్కీ నెంబర్ అన్నమాట. సో అది కాదు, నీ బర్త్డే డేట్ కూడా 9. అదే నేను చెప్పాడు, నా లక్కీ నెంబర్ అంటే అదే. అన్నీ వస్తాయి దాంట్లో. అన్నీ చెప్పే కష్టం వీళ్ళకి, మన సబ్స్క్రైబర్స్కి వీళ్ళు మరి చెప్పలేం కదా పాపము. చూడు వీళ్ళ ఫ్యామిలీ రిటార్ట్ చెప్పుకుంటా ఉన్నాడు దీంట్లో 333 ఇది అది ఇది అనేసి. లక్కీ నెంబర్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు పాపం. యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినా. ట్రెండింగ్ 333 అంటే దీని వెనక మీనింగ్ ఏంద్రబ్బా స్వామి ఇట్లా పెట్టినాడు పేరు అని అనుకున్నా, కానీ డిఫరెంట్ అనిపించింది వింటానే నాకైతే. అందరూ ఛానల్తో పాటు అందరూ ట్రెండింగ్ కావాలని కోరుకుంటున్నా. నెమ్మది బ్లెస్సింగ్ అంతే అనుకోబ్బా. సుఖీ భవ. థ్యాంక్ యూ చక్రి. నీ ఛానల్ తొందరగా మానిటైజ్ అయిపోయి డబ్బులు పడాలి, అందరికి నవ్వులు పంచాలి, ఆనందాన్ని పంచాలి. డబ్బులు పడకపోయినా జనాలతో హ్యాపీగా రీచ్ అయితే చాలు అనిపిస్తుంది. ఓకే, ఈ మాట చాలు చక్రి, జనాలకి మాట చాలు. ఓకే, మీ వీడియోల కోసం అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తాను. అదే కావాలి నాకు కూడా. నీ ముందరే నేనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఒక్క నిమిషం చేయబ్బా గబాన్ చేయబ్బా, ఫస్ట్ నువ్వే కావాలా. చేస్తాను ఉండు. ఓకే, ట్రెండింగ్ 333 3 మూల 9. ఓకే చేశాను. చేసేసా. ఓకే, ఇలాగే 3 పూలు 6 కాయలతో 6 కాయలు కాదు 12 కాయలు కావాలని చెప్పు. ఎందుకు ఎక్కువ వస్తారు కదా జనాలు, అందుకని. అట్లనా? 3 3 3 9. సర్లే. ఓకే చక్రి అయితే ఓకే, బాయ్.